హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక చోటకి అయితే వెళ్తున్నాను. వెళ్ళాక చూపిస్తా మీకు కూడా. చూడండి, వచ్చేసాం మనము చెట్టు దగ్గరికి. చూడండి, పాపిచ్చికాయ. చూడండి, పాపిచ్చికాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఎర్రగా మాగిపోయాయి కాయలు అయితే. పీకేటప్పుడు నిదానంగా పీకాలి, ముళ్ళులు అయితే ఉంటాయి. చూడండి, ముళ్ళులు ఎట్లా ఉంటాయి కాయలకు. వచ్చేసా. చూడండి, అల్లగా కాయలు. నీకేం చెప్పినా పీకేటప్పుడు నిదానంగా అయితే పీకాలి ఫ్రెండ్స్. ముళ్ళు ఉండవు, చేతికని ముళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు కాయ అయితే పీకేసాము. ఇప్పుడు చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో కాయలకి. ఇప్పుడు ముళ్ళు అయితే జూరేయాలి. ఇప్పుడు కాయలు అయితే పీకేసాం కదా అండి. ఇప్పుడు వీటికి ఉన్న ముళ్ళు అయితే తీసేయాలి. నాకైతే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అయితే పాపిచ్చికాయలు తిన్నాను. మళ్ళీ ఇప్పుడే తింటుండేది. ఆల్మోస్ట్ 9 years అవుతుంది దగ్గర. అల్లగుంది కాయ అయితే. తెలుసు. చూడండి, లోపల పైన ఒకటి ముళ్ళు కాదు, లోపల కూడా అంగిడి ముళ్ళు అనేది ఒక ముళ్ళు ఉంటుంది. అది కూడా చూసుకొని తినాలి తినేటప్పుడు అయితే. మీరు కూడా ఈ కాయలు ఎప్పుడైనా తినింటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాయలు మాగిపోయినాయి కాబట్టి సూపర్ ఉన్నాయి. మా హాయ్ చెప్పు. హాయ్. మా అమ్మ అయితే ముళ్ళు తీసేస్తుంది కాయలకి. నేనేమో ఇక్కడ తింటా కూర్చున్నాను ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ ఈ చెట్లే ఉన్నాయి, పాపిచ్చికాయల చెట్లే ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను చెట్లు. ఇప్పుడు ఈ కాయలు అయితే పీకినాము. చూడండి, ముళ్ళులు ఉంటాయని చెప్పి ఇలా పుల్లకైతే చెక్కేసి పెట్టాము.